అంటే మామూలుగా ఇప్పుడున్న ఇదేంటంటే మనకి అంతకుముందు కూడా చెప్పాను నేను. ఇండియాలో టోటల్‌గా 1000 కోట్ల సినిమాలు 8 మాత్రం ఉన్నాయి. అందులో తెలుగులో 4 ఉన్నాయి, హిందీలో 3 ఉన్నాయి, కన్నడలో 1 ఉంది. సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా 1000 కోట్ల క్లబ్బులోకెళ్తాది అన్న ఒక ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఈ 1000 కోట్ల క్లబ్బులోకి వెళ్ళాలంటే ఈ ప్రెజెంట్ బిగినింగ్ ట్రెండ్‌ని బట్టే ఉంటది. డే 1 బట్టే డిసైడ్ అవుతుంది. డే 2, డే 3 ఏమి విపరీతంగా రావు. డే 1 ట్రెండ్‌ని బట్టి మిగతావి మనం అంచనా వేయొచ్చు. సో, ఈ అంటే ప్రీమియర్ నిన్న డే 1 ట్రెండ్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది ముందుగా చూద్దాం. ఇది బిజినెస్ పరంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏ సినిమాకి కూడా కానంత బిజినెస్ కూడా అయింది ఇది. ఎందుకంటే హైప్ అలా క్రియేట్ అయింది. సో, మనకి ఇక్కడ నైజాంలో 60 కోట్లయింది, ఆంధ్రాలో 70 కోట్లయింది, రాయలసీమలో అంటే సీడెడ్ అంటాం 25 కోట్లయింది. ఓవరాల్గా 155 కోట్లయింది. మొత్తం వరల్డ్ వైడ్గా తీసుకుంటే దాదాపు 225 కోట్లు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయింది. ఇది రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ సినిమాలో. ఆయన 250 కోట్లు బడ్జెట్ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ 225 కోట్లు అయిపోయిందంటే ఇంకా నాన్ థియేట్రికల్ రైట్స్, ఓటీటీ, శాటిలైటు, డిజిటల్ మిగతావన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఒక 50 కోట్ల ప్రాఫిట్లో ప్రొడ్యూసర్ సినిమాని రిలీజ్ చేసినట్టుగా అర్థమవుతుంది మనకి. సో, దానికి తగినట్టు కొన్న వాళ్ళకి కూడా ఎవరికి లాస్ కాలేదు. అంటే ఇంత హైప్ క్రియేట్ అయ్యడం వల్ల కొన్నారు, దిల్రాజు ఎక్కువ కొన్నాడు, కానీ వాళ్ళకు కూడా లాస్ కలగకుండా ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి. ప్రీమియర్ తీసుకున్నప్పుడు డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అఫిషియల్గా ప్రకటించింది ఏంటంటే మొత్తం టోటల్ ప్రీమియర్ షోలలో 100 కోట్ల గ్రాస్ వచ్చిందనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో, ఇదేమీ అబద్ధం కూడా కాదు. ఎందుకంటే SackNilk.com సైట్ వాళ్ళు కూడా నెట్ వచ్చింది 20 కోట్లు 20.25 ప్రీమియర్ షోలో నెట్ వచ్చింది అనేది వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు. ఇది అబ్రాడ్ అనమాట. మొత్తంగా కలిపి వాళ్ళు కూడా చెప్తున్నది 60 కోట్ల వరకు వచ్చింది నెట్ అని చెప్తున్నారు. ఓవరాల్గా గ్రాస్ అయితే 100 దాటింది ప్రీమియర్. సో, ఇక ఇండియాలో తీసుకుంటే నిన్న ఇండియా వరకు నెట్ చూసుకుంటే 70 కోట్ల 75 లక్షలు వచ్చిందని ఈ SackNilk చెబుతుంది. అందులో కూడా తెలుగు మాత్రమే 70 కోట్లు వచ్చింది. నిజానికి వీళ్ళు కానీ ముందు నుంచి పాన్ ఇండియా సినిమాగా కానీ ప్రమోట్ చేస్తుంటే నిజానికి 1000 కోట్లు ఈజీగా వచ్చేది దీనికి. వీళ్ళు పాన్ ఇండియా లాగా చేయలేదు. హిందీలో కానీ లేకపోతే తమిళ్లో కానీ ఎక్కడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ పాన్ ఇండియా స్టైల్లో మార్కెటింగ్, పుష్ప 2 కైండ్ ఆఫ్ మార్కెటింగ్ దీనికి చేసుకుంటే కూడా ఇది కూడా 1000 కోట్ల క్లబ్లోకి ఈజీగా వెళ్ళుండేది. కానీ వీళ్ళు ఆ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చేయకపోవడం వల్ల ఏంటంటే తెలుగు మాత్రమే భరించాల్సి వచ్చింది. తెలుగు వాళ్ళే భరించాల్సి వచ్చింది బర్డను. హిందీలో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ పెద్దగా లేవు. సో, మనకు ఫస్ట్ డే తీసుకుంటే ఇండియాలో నెట్ కలెక్షన్ 70 కోట్ల 75 లక్షలు అయితే అందులో తెలుగు 70 కోట్లు అయింది, తమిళ్లో జస్ట్ 20 లక్షలు అయింది, హిందీలో జస్ట్ 5 లక్షలు అయింది, కన్నడలో తమిళ్లో 20 లక్షలు, హిందీలో 50 లక్షలు, కన్నడలో 5 లక్షలు. సో, హిందీ కొద్దిగా బెటర్ 50 లక్షలు అయింది, కానీ అది నథింగ్ అది మామూలుగా అయితే. సో, దీనికి కారణం ఏంటంటే హిందీ రివ్యూలు కూడా బ్యాడ్గా ఉన్నాయి. ఓవరాల్గా వరల్డ్ వైడ్ రివ్యూస్ నేను అగ్రిగేట్ రివ్యూస్ అంటారు. అగ్రిగేట్ రివ్యూస్ ChatGPT, గ్రోకు, పెర్ప్లెక్సిటీ వీళ్ళు ముగ్గురిని అడిగా అగ్రిగేట్ రివ్యూస్ ఇవ్వండి మొత్తం రివ్యూస్ని చూసని. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే యావరేజ్లో 2.75 నుంచి 3 వరకు అగ్రిగేట్. ఇది మంచి అగ్రిగేట్ ఈ స్థాయిలో రావడం అనేది చాలా మంచి రివ్యూస్ వచ్చినట్టే. నిజానికి దీని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు వైసీపీ వాళ్ళు, డిజాస్టర్ ఓజీ అనే ట్రెండ్ కూడా చేశారు నిన్న. అయినప్పటికీ కూడా ఏ నెగిటివిటీ కూడా దీని ముందు పనిచేయలేదు పాజిటివిటీ ముందు. సో, ఇది కలెక్షన్లో కూడా బాగా వచ్చాయి. తెలుగు మాత్రమే రావడం అనేది దీనికి ఉండే మైనస్. లేకపోతే ఇది 1000 కోట్ల క్లబ్లోకి ఈజీగా వెళ్ళుండేది. ఇక ఆక్యుపెన్సీ రేటు కానీ నిన్న చూస్తే మనకి ఇంత హైప్ వచ్చినా కూడా 100% ఆక్యుపెన్సీ కానీ లేకపోతే 80-90% ఆక్యుపెన్సీ కానీ రాలేదు. తెలుగులో వచ్చింది వచ్చి 69.35% ఆక్యుపెన్సీ. ఇది కూడా నేను SackNilk.com డేటా అనేది చెప్తున్నా. మార్నింగ్ షోకి 71% వచ్చింది ఆక్యుపెన్సీ.
71.15%. ఆఫ్టర్నూన్ షోకి తగ్గింది 61.73. ఈవినింగ్ షోకి 67% ఆక్యుపెన్సీ రేటు. నైట్ షోకి 77.5%. జనరల్గానే హీరోల సినిమాలకి నైట్ షోలకి ఎక్కువగా వెళ్తారు. డే అంత పనులలో అట్లా ఉండేవాళ్ళు నైట్ షోలకి వెళ్తారు.